లేదా వాళ్ళు అంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఎల్కి. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి నుంచి మీరు లంచం తేగలుగుతారా? చేసింది ఎవరితో? ఎంఓయూ రమణ్ సింగ్ గారితో, బీజేపీ ముఖ్యమంత్రి. మరి మనం ఇస్తే లంచం ఆయన తీసుకున్నట్టు ఉండాలి కదా, లేదా ఆయన ఇస్తే మనం తీసుకున్నట్టు ఉండాలి కదా. లంచం ఇస్తాడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒక రాష్ట్ర జెన్కో నుంచి ఇంకో రాష్ట్ర జెన్కోకి కానీ ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పైసలు ఇస్తారా ఎక్కడైనా? నిరుపయోగమైన అనేది నేను అదే అంటున్నా, నిరుపయోగమైనది ఎందుకు చేస్తారు? నిరుపయోగం ఎందుకు తెలంగాణ పైసలు నిరుపయోగం చేసి ఇంకోరికి ఇవ్వాలి? మీకు ఏదైనా లాభం ఉంటేనే కదా, ఈడంగా ఇచ్చి ఆడంగా తెచ్చుకునే అవకాశం ఉంటేనే కదా ఇస్తే చెప్పాలి కదా. ఆయన కూడా వాడని విద్యుత్ లైన్కి వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందా? రాలేదా? ఏమి రాలేదు. చాలా మినిమం అది. 1000 మెగావాట్ల విద్యుత్ అట్లా ముందే చెల్లించారు, ఆ లైన్ వాడుకోలేదు. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుంది, ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా జరిగింది. విద్యుత్ అనేది మీకు ఏ రోజుకి ఎంత అవసరం ఉంటుంది, ఎంత తీసుకోవాలి, మీ డిమాండ్ ఏంది అనేది ఆ నిమిషానికి ఉండే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. యుద్ధం ఎట్లనో సైన్యాన్ని ఎట్లా తయారు చేస్తారో విద్యుత్తును కూడా అదే పద్ధతిలో సిద్ధంగా పెట్టుకుంటారు. మరి భారతదేశానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి యుద్ధమే రాలేదు, సైన్యం మీద వేస్ట్ అయిందంటే ఎవడన్నా వాడికి తలకాయ ఉన్నాడేమన్నా? ఇది కూడా అంతే, విద్యుత్ది కూడా రేపటి అవసరాలని అంచనా వేసి ముందే మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. సింపుల్, ఏం కాలేదు, ఏమీ కాలేదు. ఛత్తీస్గఢ్ నుంచి లభ్యత లేదు, మనం విద్యుత్ కొనుగోలుకు ముందే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ఎందుకు చెల్లింపులు చేశారు? ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు? మంచి ప్రశ్న. గిదిరాని అని ఛత్తీస్గఢ్ ఒప్పందానికి పీజీసీఎల్ లైన్ కొనుక్కోవడానికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది, విడదీయడానికి సంబంధం. ఏంటిది అదంటే, భారతదేశంలో ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా దక్షిణాదిలో అవసరమైనంత ఉత్పత్తి లేదు. మనం ఎంత 10 రూపాయలు కాదు 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుందామన్నా మనకు అవకాశం అదే చేస్తాం లేదు. మొదటిసారి నార్త్కు సౌత్కు లింక్ కలిపే లైన్ వచ్చింది, మొదటిసారి వస్తుంది, ఇంకా పూర్తి కాలే. వార్దా డిచ్పల్లి లైన్, దానికి బుక్ చేసుకోవడానికి 5 రాష్ట్రాలు పోటీపడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 5 రాష్ట్రాలలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉంది. ఎవరు కూడా పవర్ కట్స్ లేని రాష్ట్రాలు లేవు. అది కేరళ, అది తమిళనాడు, అది కర్ణాటక, వీడిపోయిన ఆంధ్రప్రదేశ్, అందరం కూడా. ఈ సమయంలో మనం విద్యుత్ తెచ్చుకోవాలి అని అంటే పీజీసీఎల్ లైన్లో మనం షేర్ బుక్ చేసుకోవాలి, హక్కు కొనుక్కోవాలి ఫస్ట్. ఎక్కడైనా ఉందే ఇది కొనాలి అని అంటే మళ్ళీ సేమ్ టైంలో అవతల వైపు నుంచి మీకు అగ్రిమెంట్ ఉండాలి. ఏదో ఒక సంస్థ మీకు విద్యుత్ ఇస్తాము, ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము వీళ్ళకు అని చెప్పి వాళ్ళ నుంచి లెటర్ ఉండాలి. ఏమో చేసుకుంది దాని కొరకు. ఇవి రెండు ఎవరైనా చేసుకోవాల్సినవి, అన్ని రాష్ట్రాలు కూడా చేసుకున్నాయి, మనం కూడా చేసుకుంటాం. దాంట్లో భాగంగా మొట్టమొదలు మనం పోయి ఎంఓయూ చేసుకొచ్చుకొని రమణ్ సింగ్ గారితో. ఆ టైంకి వీళ్ళు అంటుంది ఏంది, మీకు ఇంకో ప్రశ్న కూడా నేనే చెప్తా. అసలు అక్కడ విద్యుత్తు ఉత్పత్తే లేదు ఆ మార్వా స్టేషన్లో, అయినా వీళ్ళు ముందే చేసుకున్నారు. అసలు ఇక్కడ లైనే పూర్తి కాలేదు, ముందే చేసుకున్నారు. చేసుకున్న రోజు నుంచి పైసలు ఇవ్వరండి, మూర్ఖులు మాట్లాడతారు ఇది కావాలని చెప్పి తప్ప. చేసుకున్న రోజు నుంచి పైసలు ఇవ్వరు. లైన్లు పూర్తయిన తర్వాత, ప్లాంట్ పూర్తయిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమై మేము సప్లై చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఏ రోజైతే చెప్తారో ఆ రోజు నుంచి మనం వాడుకోకపోయినా మినిమం ఛార్జెస్ పడతాయి, మినిమం వీలింగ్ ఛార్జెస్ అని పడతాయి. ప్రతి రాష్ట్రం కడితేనే ఉంటుంది ఇప్పటికి కూడా. వాడకపోయినా ప్రతి రాష్ట్రం, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలు, అది కామన్, ప్రతి ఒక్కరికి తెలుసు, విద్యుత్ విషయం తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే లైన్ పూర్తయ్యే సమయానికి మా మార్వా ప్లాంట్ కూడా పూర్తవుతుంది కాబట్టి ఇగో మీకు మార్వా నుంచి 1000 మెగావాట్లు ఇస్తాము అని చెప్పి ఆ రోజు రమణ్ సింగ్ గారు చెప్తేనే. ఇంకోటి కూడా మీరు రమణ్ సింగ్ గారు ఆ రోజు అక్కడ అది కూడా ఇంకో లెటర్ కూడా పెట్టి ఇంకోటి కూడా రిలీజ్ చేసిండు. కేసీఆర్ గారితో పాటు మేము దత్తాత్రేయ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం మా నాయకుడు అని చెప్పి ఇంత పెద్దగా పేపర్లలో వచ్చి ఉంది. వారిని కూడా ఆహ్వానించారు. ఇందులో ఎక్కడ గోప్యత ఉందండి, ఎక్కడ అవినీతికి అవకాశం ఉందండి? అయింది. 1000 మెగావాట్లకు ఆకాంక్ష చేసుకున్నాం, 1000 మెగావాట్లకు లైన్లో కూడా బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా పోటీకి వస్తున్నాయి. మన దగ్గర ఉత్పత్తి అనుకున్నంత పెరిగితే డిమాండ్ పెరుగుతుంది బాగా. తెలంగాణ డిమాండ్ ఆ రోజు 7000 మెగావాట్లు ఉంటే ఇవాళ 20,000 మెగావాట్లకు 16,000 మెగావాట్లకు వచ్చింది. ప్రతి సంవత్సరం చాలా రాడికల్గా పెరిగింది, 20% కూడా పెరిగింది ఒక్కోసారి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ మార్పు, కేసీఆర్ గారి మీద వచ్చిన విశ్వాసం, పరిశ్రమలు రావడం, ప్రతిదీ కూడా పెరగడం ఎక్కడ లేని పద్ధతిలో. జనరల్గా భారతదేశం యావరేజ్, అంతకుముందు రాష్ట్ర యావరేజ్ కూడా 7 to 9 హార్డ్లీ 10% పెరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా డిమాండ్. కానీ మన దగ్గర ఒక్కోసారి 15-18% కూడా పెరిగింది
పెరిగిన వాతావరణం పరిస్థితులలో. ఓకే. సో అటువంటి పరిస్థితులలో ఇంకొక 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ కూడా మనం బుక్ చేసుకున్నాం, అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఈ 1000 ఏదైతుందో మనకి ఇస్తున్న 1000 వాళ్ళ అవసరాలు పెరిగి మొత్తం సప్లై చేయలేకపోయారు, వాళ్ళ అవసరాలు కూడా పెరిగి మొత్తం సప్లై చేయలేకపోయారు. ఆ పరిస్థితులలో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద ఏమన్నా క్యాన్సిల్ చేసుకున్నాం అవకాశం ఉంటుందా? పూర్తిగానే ఆ పరిస్థితులలో ఈ ఇంకొక 1000 అదనంగా ఏదైతే బుక్ చేసినామో దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసేసినాం, అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అది కూడా క్యాన్సిల్ చేసినాం మనం. ఇది నిరుపయోగం అవుతుంది, వీళ్ళతోని కావట్లేదు, వాళ్ళ రాష్ట్ర అవసరాలు పెరిగినాయి, వాళ్ళు కూడా చేసే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే ఈ 1000లోనే మొత్తం 1000 ఎప్పుడు కూడా చేయలేకపోయినారు అని చెప్పి మనం ఆ కారణం చెప్పేసేసి అది క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక మీకు ఇంకో విషయం కూడా చెప్తే ఈ సందర్భంలో పోనీయండి ప్రజలకు ఇంకొక మాట, లెట్ మీ కంప్లీట్. మీరు ఇదే కనుక అడిగితే నిజంగా మేము విచారణ చేయదలుచుకుంటే నిజంగా జరిగిన తప్పు ఇది తప్పు కనుక అనిపిస్తే ఇదే తప్పు అయితే ఇవాళ మన ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళు వాళ్ళ బాసులందరూ జైలు పెట్టాలి జరిగిపోయిన దుర్మార్గానికి. కానీ మేము రాజకీయం చేయలేదు. ఎవరిని జైలు పెట్టాలి? ఇప్పుడు మన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వీళ్ళ బాసులను. ఎందుకంటే 1994-95 ప్రాంతంలో గ్యాస్ ఆధారిత విద్యుత్తును సరఫరా